안녕하세요. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఎగ్జామ్స్ వల్ల ఎపిసోడ్స్‌ని అప్‌లోడ్ చేయలేకపోయాను. నేను అన్ని ఎగ్జామ్స్ సూపర్ డూపర్‌గా రాసాను. ఎక్సెప్ట్ మ్యాథ్స్ తప్పితే. ఈరోజు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోయే డ్రామా వచ్చేసి 'హెడ్స్ ఓవర్ హీల్స్'. స్టోరీ ఏంటంటే హీరోయిన్ ఒక షామిల్. తనకి దెయ్యాలు, భూతాలు కనపడతాయి. ఇంకా తను వాటిల్ని తరిమి కొడుతుంది. హీరో 21 డేస్‌లో చనిపోబోతున్నాడు. మరి హీరోయిన్ హీరోని కాపాడుతుందా? తెలుసుకోవాలంటే ఎక్స్‌ప్లనేషన్ పూర్తిగా వినండి. ఇంకెందుకు లేట్ ఎక్స్‌ప్లనేషన్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో చూపిస్తారు. ఒక వ్యక్తి ఒంటిలోకి ఒక ఆత్మ ప్రవేశిస్తుంది. దాన్ని వెళ్ళగొట్టడానికి ఒక కార్యక్రమాన్ని పెడతారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు, వీళ్ళ పెద్ద కొడుక్కి ఇలా అయ్యిందంట, పైగా ఇది నాలుగోసారి. ఒక షామిల్ని పిలిపించి దాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు అని అంటారు. అప్పుడే అక్కడికి ఒక ఆవిడ వచ్చి వాళ్ళని దూరంగా ఉండమని చెప్తుంది. ఇది హీరోయిన్ వాళ్ళ ఆంట్. ఒక మంచం మీద దెయ్యం పట్టిన వ్యక్తిని పడుకోబెడతారు. అందరూ ఆ వ్యక్తిని చూసి భయపడుతూ ఉంటారు. అసలు ఇతను మనిషా లేదా దెయ్యమా అని. అప్పుడే హీరోయిన్ అక్కడికి వస్తుంది. తన పేరు సోంగా. తను ఆ మనిషిలో ఉన్న ఆత్మని వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ ఆ వ్యక్తితో అంటూ ఉంటుంది, నేను చేయవలసినవి అన్నీ చేశాను. కాబట్టి నువ్వు ఈ బాడీని వదిలేసి వెళ్ళిపోవాలి అని అంటుంది. ఆ ఆత్మ ఆ బాడీలోంచి వెళ్ళకపోవడంతో తను ఆత్మని వెళ్ళగొట్టడానికి తను ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా ప్రయత్నంలో ఉన్నప్పుడే ఒక అల్లారం సౌండ్ అనేది వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పేసి వాళ్ళ ఆంట్ చూస్తూ ఉంటుంది. ఇంత జరుగుతుంది, మీరు అల్లారంని ఆఫ్ చేసుకోవాలన్న తెలివి కూడా లేదా అని చెప్పి వాళ్ళ ఆంట్ అందరినీ తిడుతుంది. అది అల్లారం ఎవరిదో కాదు, అది హీరోయిన్ అల్లారం. తన అల్లారం మోగుతూ ఉంటుంది. అప్పుడు తను వాళ్ళ ఆంట్ వైపు తిరిగి, ఒక 10 నిమిషాల్లో దీన్ని అవగొట్టేద్దామా? అప్పుడు ఆ దెయ్యం పట్టిన వ్యక్తి వైపు తిరిగి హీరోయిన్ అంటుంది, నువ్వు 10 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నీకు అర్థమవుతుందా? నువ్వు వెళ్ళిపోమనగానే నేను వెళ్ళిపోవాలా? నేను వెళ్ళను అని చెప్పేసి హీరోయిన్ వేసుకున్న కోట్‌ని తీసేస్తాడు. ఆ కోట్ తీయడంతో తన స్కూల్ యూనిఫార్మ్ అనేది బయటపడుతుంది. అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యి ఒక స్టూడెంటా అని చెప్పేసి షాక్ అవుతారు. చూడు, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా? వెళ్ళవా? సరే, నీతో మాట్లాడేంత టైం నాకు లేదు అని చెప్పేసి ఈ హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను కాలేజ్‌కి లేట్ అవుతుందని చెప్పేసి వెళ్తూ ఉండగా తన బస్ కూడా మిస్ అయిపోతుంది. తను స్ట్రీట్ సైకిల్‌ని వాడి కాలేజ్‌కి వెళ్తుంది. తను కాలేజ్‌కి లేట్‌గా వెళ్ళడంతో తను గోడ దూకి వెళ్తూ ఉంటుంది. అప్పుడే తన కాలు స్లిప్ అయ్యి తను కింద పడిపోతుండగా ఒక వ్యక్తి వచ్చి పట్టుకుంటాడు. ఈ వ్యక్తి ఎవరో కాదు, ఇతని పేరు జీహో. అప్పుడు హీరోయిన్ జీహోని అడుగుతుంది, "నువ్విక్కడేం చేస్తున్నావు?" అని అంటే జీహో అంటాడు, "నీ కోసం వెయిట్ చేస్తున్నాను." "నా కోసమా?" అని హీరోయిన్ అంటుంది. లేకపోతే నేనొక్కడినే లేట్‌గా వచ్చాననుకో, అందరూ నన్నే తిడతారు. అది ఎలా జరుగుతుంది చెప్పు? నువ్వు కూడా నాతో పాటుంటే తోడుగా ఉంటుందని. వాళ్ళిద్దరూ కాలేజ్ లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళ క్లాస్ రూమ్‌లో వెళ్తూ ఉండగా అక్కడ కొంతమంది అమ్మాయిలు వచ్చి జీహోని చుట్టుముట్టి, "ఈరోజు ఎందుకు లేట్‌గా వచ్చావు?" అని అడుగుతూ ఉంటారు. హీరోయిన్ వెనక్కున్న వాళ్ళు తనని పట్టించుకోకుండా డోర్ వేసేస్తారు. నేను వాళ్ళ వెనక్కే ఉన్నాను. అయినా వాళ్ళకి నేను కనబడలేదా? ఇలాంటప్పుడు చాలా మందికి కోపం వస్తుందేమో. కానీ ఇలాంటప్పుడు నేను బలవంతంగా నవ్వుతాను అని హీరోయిన్ అనుకుంటుంది. కానీ ఇప్పుడు మాత్రం నాకు ఎటువంటి నవ్వు రాట్లేదు అని తను మ్యాథ్స్ పేపర్‌ని చూస్తూ చెప్తుంది. తనకి ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్. టైం అయిపోవడంతో తను ఏదేదో ఆన్సర్స్‌ని టిక్ పెట్టేస్తుంది. ఇంకా ఆన్సర్ షీట్స్ కూడా కలెక్ట్ చేసేసుకుంటుంది. హీరోయిన్ తన తలని పట్టుకుంటుంది. అసలు ఏం చేశాను ఈరోజు ఎగ్జామ్‌లో అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే జీహో వచ్చి, "ఎగ్జామ్ ఎలా జరిగింది? నువ్వు ఎగ్జామ్‌ని చించేసావా? లేదా ఎగ్జామే నిన్ను చించేసిందా?" అని జీహో అంటాడు. "పర్లేదులే, నిన్ను నువ్వు శిక్షించుకోకు. ఇలాంటి ఎగ్జామ్‌లు 100 వస్తాయి. నన్నేం చేయమంటావు జీహో? నన్ను ఏ కాలేజీ తీసుకోదు ఇప్పుడు." నిజమేలే, నీకున్న స్కోర్‌తో ఎవరైనా తీసుకోవాలంటే కష్టమే అని జీహో కూడా అంటాడు. ఈరోజు ఎగ్జామ్ పోతే పోయింది. నువ్వు చూస్తూ ఉండు. రేపు ఎగ్జామ్ అద్దర కొట్టకపోతే అప్పుడు చెప్తాను అని తన ఫోన్ తీసి వాళ్ళ ఆంట్‌కి మెసేజ్ చేస్తుంది. నేను ఈరోజు స్కూల్‌లోనే ఉండి చదువుకుంటాను. ఇంటికి లేట్‌గా వస్తాను అని మెసేజ్ చేస్తుంది. వాళ్ళ ఆంట్ వెనకాల ఒక ఆవిడ కత్తి పట్టుకుని నుంచుంటుంది. ఆవిడ ఎవరో చూపించరు. హీరోయిన్ క్లాస్ రూమ్‌లో పడుకుంటుంది. అదే క్లాస్ రూమ్‌లో ఫ్రంట్ రోలో కూర్చున్న మోబ్యోన్ని చూపిస్తారు.
అతను వాష్‌రూమ్ కని చెప్పి వాష్‌రూమ్ వైపుగా వెళ్తూ ఉంటాడు. అక్కడున్న లైట్స్ అన్ని సడెన్‌గా బ్లింక్ అవ్వడం మొదలుపెడుతుంది. ఈ లైట్స్ ఎందుకు బ్లింక్ అవుతున్నాయి అని అతను ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మనకి చూపిస్తారు గోడ మీద ఒక చేతి ముద్రలనేవి కనిపిస్తూ ఉంటాయి. అతను లాస్ట్ వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. అతను కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతకన్నా చెత్త కాలేజ్ ఏది ఉండదు. ఏ ట్యూషన్‌లో అయినా జాయిన్ అయ్యి ఉండాల్సింది అని అంటూ ఉండగానే పైనుంచి సీలింగ్ నుంచి వాటర్ పడుతూ ఉంటుంది. సీలింగ్ పైనుంచి ఒక దెయ్యం తన జుట్టు విరబోసుకొని తన నోరు తెరిసి కిందకి వస్తూ ఉంటుంది. అంతలోకి సీన్ కట్ చేసేస్తారు. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ తన కలలో తన చిన్నప్పుడు తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఒక బొమ్మని తన చేతిలో పట్టుకొని తను తన ఆ బొమ్మ యొక్క తలతో నడుస్తూ ఉంటుంది. అప్పుడు తన చిన్నప్పుడు తనతో తనంటుంది, "ఎవరైతే ఉల్టా నడుస్తారో వాళ్ళు కొద్ది రోజుల్లోనే చనిపోబోతారు. అందుకే ఎప్పుడు మనం వాటిల్ని అలా పెట్టకూడదు." అయినా కూడా తన చిన్నప్పుడు తను, "నువ్వు ఇలానే తీసుకో" అని చెప్తుంది. అప్పుడే బ్యోం పరిగెట్టుకుంటూ వచ్చి, "నేను దెయ్యాన్ని చూసాను. వాష్‌రూమ్‌లో దెయ్యం ఉంది. మీ అందరికి తెలుసా? వాటర్ దెయ్యం" అని అంటే జీహో నవ్వుతూ, "సరే, ఓకే. అర్థమైంది మాకు" అని చెప్తాడు. "లేదు, నేను సీరియస్‌గా చెప్తున్నాను. నిజంగా దెయ్యం ఉందక్కడ." హీరోయిన్ తన నిద్రలోంచి లేస్తూ చాలా భయపడుంటాడు. "నాకు కూడా ఈరోజు విచిత్రమైన కలే వచ్చింది" అని జీహోతో అంటుంది. వాళ్ళిద్దరూ బయటికి వచ్చేస్తారు కాలేజీ నుంచి. జీహో తన ఇంటికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా వాళ్ళ ఇంటి వైపు వెళ్తుండగా బీబీక్యూ రెస్టారెంట్ పైన ఒక ఆత్మ బ్యానర్ పైన కూర్చుని ఉంటుంది. అటువైపుగా చూసిన హీరోయిన్, ఎలాగైనా నిన్ను నేను విడిపిస్తాను, ఇక్కడి నుంచి పంపించేస్తాను అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఇంటి బయట చాలా మంది వచ్చి ఉంటారు. అది చూసిన హీరోయిన్, ఈరోజు చాలా మందే వచ్చాను, పైగా లేట్ కూడా అయిపోయాను అని అనుకుంటూ ఉండగానే తన వెనకాల కత్తి పట్టుకుని ఒక ఆవిడ నుంచుంటుంది. ఈవిడ ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ మదర్. హీరోయిన్ వాళ్ళ మదర్ కోపంగా, ఏ షామనైనా రైడ్ చేస్తున్నప్పుడు మధ్యలో వెళ్ళిపోతుందా వదిలేసి అని అంటే, అమ్మా అది అని సైలెంట్ అయిపోతుంది హీరోయిన్. అది చూసిన వాళ్ళ మదర్ అంటుంది, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు, మాట్లాడు అని అరుస్తుంది వాళ్ళ మదర్. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఏం మాట్లాడమంటావు, నీకు తెలుసు కదమ్మా, నాకు కాలేజ్కి వెళ్ళాలి, చదువుకోవాలి, బంక్ కొట్టాలి, కొంచెం తిట్టించుకోవాలి, ఇవన్నీ నా డ్రీమ్ అని నీకు తెలుసు కదా అని అంటుంది. సరే అయితే మరి ఏ కాలేజ్, ఎక్కడ చదవాలనుకుంటున్నావు, ఏం తీసుకోవాలనుకుంటున్నావు, ఇవన్నీ ఆలోచించావా? వేరే వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్ ఏమో, కానీ నీకు అది ఇంపార్టెంట్ కాదు, అది యూజ్లెస్. అర్థమవుతుందా? ఎవరైనా పదునైన కత్తిని పాడేసి తుప్పు పట్టిన కత్తిని తీసుకుంటారా? ఇప్పుడు నువ్వు చేసేది కూడా అలానే ఉంది. మా బుజ్జి అమ్మ కదూ, ఈ ఒక్కసారి కుదిలేస్తావా ప్లీజ్ అని అంటుంది హీరోయిన్. అసల నువ్వు మాటలతోనే కట్టి పాడేస్తావు. ఇంకెవరైనా నిన్నేమనగలుగుతారు చెప్పు అని వాళ్ళ మదర్ అంటుంది. ఇలా ఇంకోసారి చేయకూడదు. ఎప్పుడు క్లయింట్స్ నీ ఫస్ట్ ప్రయారిటీ అయ్యి ఉండాలి. అర్థమవుతుందా? అని వాళ్ళ మదర్ హీరోయిన్‌కి చెప్తుంది. అప్పుడే హీరోయిన్ దగ్గరికి చాలా మంది క్లయింట్స్ వస్తారు. వాళ్ళందరూ వాళ్ళ సమస్యని చెప్తారు. హీరోయిన్ కూడా తన పద్ధతిలో వాళ్ళకి సొల్యూషన్స్ కూడా ఇస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ మనతో అంటూ ఉంటుంది, జనాలు వేరే వాళ్ళ దగ్గర ఉన్నది చూసి అసంతోషపడుతూ ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర ఏదుందో వాళ్ళదే ఆలోచించరు. నేను కూడా వాళ్ళలాగే. నా దగ్గర ఏం లేదో దాన్ని చూసి నేను ఏడుస్తూ ఉంటాను. కానీ నా దగ్గర ఉన్నదాన్ని నేను పట్టించుకోను అని అంటుంది. అప్పుడే హీరోయిన్ దగ్గరికి ఒక క్లయింట్ వస్తుంది. తను హీరోయిన్‌తో అంటుంది, "నేను నా బాయ్ ఫ్రెండ్‌ని చాలా ప్రేమించాను. అతను చాలా మంచివాడని ప్రేమించాను. కానీ అతను ఇప్పుడు మారిపోయాడు." అప్పుడు హీరోయిన్ తనకి అడ్వైస్ ఇస్తుంది. "అతను మంచివాడా, చెడ్డవాడా అని చూసి ప్రేమించకూడదు. అతని లుక్స్‌ని చూసి ప్రేమించాలి. అప్పుడు అతని లుక్స్ మారవు కాబట్టి నువ్వు ఎప్పుడు బాధపడవు" అని అంటుంది. "మీరు మీ లైఫ్ అంతా సింగిల్ కదూ" అని ఆ క్లయింట్ అంటుంది. దాంతో సీన్ కట్ చేసేస్తారు. నెక్స్ట్ సీన్‌లో జీహో ఇంకా హీరోయిన్ ఒక పార్క్‌లో కూర్చుంటారు. హీ హీరోయిన్ జీహోతో అంటుంది, "చూడు, నేను చెప్పింది కరెక్టా కాదా? ఎవరైనా మారిపోయాడని ఏడుస్తారా చెప్పు? అయితే నీ దృష్టిలో లుక్స్ తప్పితే ఏవి మ్యాటర్ కావా?" అని జీహో అంటాడు. "అవును. లుక్స్ తప్పితే నాకు ఏది మ్యాటర్ కాదు" అని హీరోయిన్ అంటుంది. అప్పుడు జీహో అంటాడు, "అయితే ఒక హ్యాండ్సమ్ మర్డరర్ ఉన్నాడు. అయినా నువ్వు ప్రేమిస్తావా?" అని అంటే,
మర్డరర్‌నా? అని హీరోయిన్ అంటుంది. చూసావా! నీకు కూడా వేరేవి కన్సిడర్ చేస్తావన్నమాట లుక్స్ కాకుండా అని అంటే హీరోయిన్ అంటుంది. నువ్వు మరీ మర్డరర్ వరకు తీసుకెళ్తే కన్సిడర్ చేయనా? అప్పుడు హీరోయిన్ జీహోతో అంటుంది. ఒక స్ట్రేంజర్ ఏడుస్తూ ఉందనుకో, నువ్వు తన్ని ఓదారుస్తావా? లేదా అటు చూసి చూడకుండా వెళ్ళిపోతావా? అని అడుగుతుంది. ఓదారుస్తాను. అయినా ఓదార్చకుండా ఎవరెళ్ళిపోతారు చెప్పు? అని అంటే హీరోయిన్ తన పాస్ట్‌ని గుర్తు తెచ్చుకుంటుంది. తను చిన్నగా ఉన్నప్పుడు తను దెయ్యాల్ని ఎప్పుడు చూడను. ఇంకా నన్నొదిలేసి వెళ్ళిపోకండి అని ఏడుస్తూ ఉంటుంది. తనని చూసి చుట్టుపక్కల వాళ్ళు జాలిపడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే ప్రెజెంట్‌లో జీహో అంటాడు. చూడటానికి నేను కూడా హ్యాండ్సమ్‌గా ఉంటాను. పైగా నేను ఓదారుస్తాను కూడా. ఎవరైనా ఏడుస్తే, మరి నా విషయంలో నీ అభిప్రాయం ఏంటి? అని అంటే, "నువ్వంత హ్యాండ్సమ్ కూడా కాదు" అని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఇంటి బయట హీరోయిన్ వాళ్ళ మదర్ అనుకుంటూ ఉంటుంది. ఈరోజు చాలా మందే వచ్చారు అని చెప్పేసి. అప్పుడే ఒక ముసలావిడి ఇంకా వాళ్ళ మనవడు ఇద్దరు అక్కడికి వస్తారు. ఇంకా ఆ ముసలావిడి హీరోయిన్ వాళ్ళ మదర్‌ని అడుగుతుంది. "ఇది హెవెన్ అండ్ ఎర్త్ ష్రైన్ ఇదేనా?" అని అడుగుతుంది. అవును అని వాళ్ళ మదర్ చెప్తారు. ఇంకా వాళ్ళిద్దరూ అక్కడ లైన్‌లో వెయిట్ చేస్తూ ఉంటారు. హీరోయిన్‌కి లాస్ట్ క్లయింట్ వస్తారు. హీరోయిన్ యొక్క లాస్ట్ క్లయింట్ మన హీరో. అతన్ని చూసి చూడగానే హీరోయిన్‌కి నచ్చేస్తాడు. హీరోయిన్ అతన్ని చూసి చూడగానే అతను ఉల్టాలో ఉల్టాగా నడుస్తున్నాడు అని చూస్తుంది. అది గమనించిన హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఈ అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు. ఇతనే ఉల్టాగా నడవాలా? అని చెప్పేసి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే హీరో వాళ్ళ నానమ్మ అంటూ ఉంటుంది. నా మనవడు చాలా సార్లు చావు బతుకుల మధ్య వేలాడాడు. అతనికి ఎలాంటి దురదృష్టం రాకుండా మీరు ఒక ఆమ్లెట్ ఇస్తారా? అని అంటుంది. అప్పుడు హీరోయిన్ హీరో వైపు చూసి ఒక క్వెషన్ అడుగుతుంది. ఒక అమ్మాయి ఏడుస్తూ ఉందనుకోండి. మీరు ఆ అమ్మాయిని ఓదారుస్తారా? అని అడుగుతుంది. అప్పుడు హీరో అంటాడు, "నేను ఓదార్చకపోవచ్చు. కను తను ఏడ్చేదాకా అక్కడే నుంచుంటాను. మరి మీరేం మాట్లాడరా?" అని అడుగుతుంది. కానీ హీరో అంటాడు, "తన పరిస్థితేంటో నాకు తెలీదు కదా! ఏం మాట్లాడటానికైనా తను నాకు పరిచయం కూడా లేదు" అని అంటాడు. ఇంకా హీరోయిన్ ఫిక్స్ అయిపోతుంది. ఎలాగైనా సరే హీరోని కాపాడాల్సిందే అని చెప్పేసి తను సిద్ధపడిపోతుంది. హీరో వాళ్ళ నానమ్మ చేపట్టుకొని, "ఎలాగైనా సరే మీ మనవడిని కాపాడతాను. ఈ రోజు నుంచి 3 వారాల దాకా ఇతన్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను అమ్యులెట్ కూడా ఇస్తాను మీకు" అని అంటాడు. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి లేసి వెళ్ళిపోతూ ఉంటారు. హీరోయిన్ బాయ్ మళ్ళీ రండి అని చెప్తుంది. అప్పుడే హీరోయిన్ వాళ్ళ మదర్ వచ్చి, "ఎవరు ఎవరిని కాపాడతానంటున్నారు?" హీరోయిన్ వాళ్ళ మదర్ హీరోయిన్‌తో అంటూ ఉంటుంది. "ఇటువంటి ప్రామిసెస్ చేయొద్దని ఎన్ని సార్లు చెప్పాను" అని అంటే, "అతడు నా క్లయింట్ అమ్మా" అని హీరోయిన్ అంటుంది. "నువ్వు కొంచెం సహాయం చేస్తే మనం గట్టెక్కేయొచ్చమ్మా" అని హీరోయిన్ అంటుంది. అప్పుడు వాళ్ళ మదర్ అంటారు, "బీబీక్యూ షాప్ ఓనర్‌తో కూడా అలానే చెప్పావు. కానీ ఏం జరిగింది?" అని చెప్పి ఫ్లాష్ బ్యాక్‌ని చూపిస్తారు. బీబీక్యూ ఓనర్ కూడా ఇలాగే ఉల్టాగా నడిచాడు. అప్పుడు హీరోయిన్ తనకి కూడా ఒక ఆమ్యులెట్స్ అనేవి ఇచ్చింది. "మీరు ఇవి మీతో పాటే ఉంచుకోండి. జాగ్రత్తగా ఉండండి" అని చెప్తుంది. తను అతని వెనకాలే వెళ్లి అన్ని దెయ్యాలతో ఫైట్ చేస్తూ ఉండేది. ఒకరోజు తను బీబీక్యూ షాప్ ముందే నుంచుని ఉంటుంది. ఆ షాప్ వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఒక వ్యాన్ ఫాస్ట్‌గా తన వైపే వస్తూ ఉంటుంది. కానీ ఆ వ్యాన్ డ్రైవర్ తనని కాపాడిపోయి పక్కకి తిప్పుతాడు. దాంతో అది బీబీక్యూ ఓనర్‌ని వెళ్లి గుద్దేస్తుంది. అప్పుడే మనకి ప్రెజెంట్‌ని చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ మదర్ తిడుతూ ఉంటుంది. ఒకవేళ అతను ఉల్టాగా నడిచినప్పుడు అతన్ని మనం కాపాడలేము అని అర్థం. అతని ప్రాణాల బదులు మన ప్రాణాలు అడ్డు పెట్టాల్సొస్తుందనేదే అర్థం. అర్థమవుతుందా నీకు? అని హీరోయిన్ వాళ్ళ మదర్ గట్టిగా చెప్తారు. అందుకే కదమ్మా నీ హెల్ప్ అడుగుతుంటా అని అంటే అతని పైన అన్ని ఆత్మలు దాడి చేస్తాయి. అలాంటప్పుడు నేను ఎంతమంది నుంచని కాపాడగలుగుతాను? ఎన్ని ఆత్మల నుంచని ఆ అబ్బాయిని కాపాడగలుగుతాను? చెప్పు? అతన్ని ఎలాగైనా కాపాడాలమ్మా అని అంటుంది. ఎందుకు? అతనిలో అంతగా స్పెషల్ ఏముందని? అని అంటే అతను నాకు నచ్చాడు అని హీరోయిన్ వాళ్ళ మదర్‌తో చెప్తుంది.
నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ తన క్లాస్ రూమ్‌లో పడుకొని ఉంటుంది. జీహో హీరోయిన్ దగ్గరికి వచ్చి, "మరీ అంత చండాలంగా రాసావా ఏంటి ఎగ్జామ్? చూడు నాకిప్పుడు మూడ్ లేదు. అస్సలు జోక్స్ ఎయకు" అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. అప్పుడే క్లాస్ రూమ్‌లోకి సార్ వస్తారు. అతను ఒక అనౌన్స్‌మెంట్ అనేది చేస్తాడు. "ఈ రోజు నుంచి మీ క్లాస్‌లో కొత్త ట్రాన్స్‌ఫర్ స్టూడెంట్ వస్తాడు. అతను ఇక్కడికి కొత్త కాబట్టి అతనితో మంచిగా ప్రవర్తించండి" అని సార్ చెప్తారు. అతను ఎవరో కాదు. అతను మన హీరో. అతన్ని చూసి అందరూ చాలా అందంగా ఉన్నాడు అని మెస్మరైజ్ అయిపోతారు. హీరోయిన్ అతన్ని చూడగానే షాక్ అయ్యి లేసి నుంచుంటుంది. అది చూసిన వాళ్ళందరూ "నీకతను ముందే తెలుసా?" అని అంటే, "లేదు" అని హీరోయిన్ చెప్తుంది. "అయితే మరి నువ్వు ఎందుకు నుంచున్నట్టు? నువ్వు ఒక పిగ్మీయా?" అని అంటుంది. అని ఒక అమ్మాయి అంటుంది. అది విన్న హీరోయిన్ అంటుంది, "నేను మీకు అలా అనిపిస్తానా?" అని నవ్వుతుంది. హీరోయిన్ నవ్వుతూ చెప్తుంది. అది విన్న హీరో, "నీ పేరు పార్శ్వంగా కదా! నిన్ను కలిసాననుకుంటా" అని అంటాడు. క్లాస్ అయిపోయాక హీరోయిన్ హీరో దగ్గరికి వస్తుంది. అప్పుడు హీరో అంటాడు, "నేను మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు. మీరు నిజంగానే వాళ్ళు చెప్పినట్టు అదేనా?" అని అంటే, కాదు. నేను అలాంటి దాన్ని కాదు" అని చెప్తుంది. అప్పుడు హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అనుకుంటుంది, "అతను నన్ను గుర్తుపట్టలేదు. అయినా నా కోసం ఇదంతా చేశాడా?" అని చాలా సంతోషంగా క్లాస్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు జీహోతో అంటూ ఉంటుంది. "అతను జస్ట్ నాకెలా అంటే వాడు కావాలో అతను అలాంటి వాడే" అని చాలా ఆనందంగా చెప్తుంది. "నువ్వు అన్నావు కదా! నీ ష్రైన్‌లో ఎవరైతే ఉల్టా నడుస్తారో వాళ్ళు చనిపోతారని" అని అంటూ ఉండగానే అక్కడికి హైరీ వస్తుంది. తిను క్లాస్ ప్రెసిడెంట్ అన్నమాట. అంటే క్లాస్ లీడర్. "మనం కెఫేకి వెళ్దాం అనుకున్నాం కదా! పద" అని చెప్పేసి జీహో అని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ హీరో కాలేజ్ గ్రౌండ్‌లో ఆర్చరీ చేస్తున్న వాళ్ళని చూస్తూ ఉంటాడు. అప్పుడే మనకి హీరో పాస్ట్‌ని చూపిస్తారు. హీరో కూడా ఒక గొప్ప ఆర్చర్ అని, అతనికి చాలా మెడల్స్ వచ్చాయని చూపిస్తారు. కానీ అతని టీమ్‌మేట్స్ ఎప్పుడూ అతన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. అప్పుడే మనకి ప్రెజెంట్‌ని చూపిస్తారు. అక్కడున్న వాళ్ళందరూ చాలా సపోర్టివ్‌గా అందరిని ఎంకరేజ్ చేస్తూ ఆడుతూ ఉంటారు అని. నెక్స్ట్ సీన్‌లో మనకి బ్యోమ్‌ని చూపిస్తారు. అతనికి వాష్‌రూమ్ రావడంతో జీహోని పిలుస్తాడు. "ప్లీజ్ రా! కొంచెం వాష్‌రూమ్ దాకా వస్తావా? నీకెక్కువ చదవడం వల్ల పిచ్చి పట్టినట్టుంది. నేనెక్కడికి రాట్లేదు." "రేయ్! అలా అనకురా ప్లీజ్ రా! ఈ ఒక్కసారికి రా ప్లీజ్." "అరే పిచ్చోడివారా! నువ్వొక్కడివే ఎళ్ళు" అని అంటాడు జీహో. "అరే నువ్వు మంచోడివి కదరా! ఎందుకురా అలా చేస్తున్నావు?" అని బ్యోమ్ అంటాడు. "అరే నేను అంత మంచోడిని కాదురా నీతో వాష్‌రూమ్ వచ్చేంత" అని జీహో అంటాడు. నెక్స్ట్ సీన్‌లో మనకు చూపిస్తారు. హీరో ఆ ఆర్చరీ చేసే వాళ్ళని చూస్తూ ఉంటారు. అప్పుడే జీహో అక్కడికి వస్తాడు. నువ్వు ఇప్పుడే కొత్తగా వచ్చిన అబ్బాయివి కదూ! ఆగు" అని అంటాడు. కానీ హీరో వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి ఆర్చరీ కోచ్ వచ్చి అంటారు, "నువ్వే కదా! అప్పటినుంచి చూస్తున్నావు మేము ఆర్చరీ చేస్తుండగా. నువ్వు జాయిన్ అవుతావా మా ఆర్చరీ టీమ్‌లో" అని అంటే, జీహో అంటాడు, "అది నేను కాదండి. అతను ఎవరో." "ఓహ్! అవునా? అయినా నువ్వు ట్రై చేయొచ్చు కదబ్బాయ్! నువ్వు బానే ఉన్నావు చూడటానికి" అని ఆ కోచ్ అంటారు. అప్పుడు జీహో అంటాడు, "నాకు తెలుసు సార్ మీ టీమ్‌లో ఎవ్వరు జాయిన్ అవ్వట్లేదని. అలా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేసేసుకుంటారా? కాస్త జాగ్రత్త సార్" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ బ్యోమ్ వాష్‌రూమ్‌లోకి వస్తాడు. "వీళ్ళింకా లైట్స్ ఫిక్స్ చేయలేదా?" అని చెప్పేసి వాష్‌రూమ్ లోపలికి వెళ్తాడు. "పైకి చూడొద్దు, పైకి చూడొద్దు, పైకి చూడొద్దు" అని వ్యోమ్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వాటర్ పడుతూ ఉంటుంది అతని మీద. పైన చూస్తాడు. కానీ అక్కడ ఏది ఉండదు. ముందుకు చూడగానే ఒక దెయ్యం అతని ముందు కూర్చొని ఉంటుంది. అది పెద్దగా నోరు తెరిసేసరికి భయపడిపోతాడు వ్యోమ్. ఆ హీరో కూడా ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే బేబీక్యూ షాప్ ఓనర్ యొక్క ఆత్మ అతన్ని చూసి కోపంగా అతన్ని ఎలాగైనా చంపాలి అని చెప్పేసి ఆహ్, ఆ షాప్ బోర్డ్‌ని ఇరగ్గొడుతూ ఉంటాడు. అటువైపుగా వస్తున్న హీరోయిన్ ఇదంతా చూస్తుంది. హీరోని కాపాడదామని వచ్చిన హీరోయిన్‌ని హీరోనే కాపాడతాడు. "నువ్వు బానే ఉన్నావా? నీకే ఏమైనా దెబ్బలు తగిలాయా?" అని హీరో హీరోయిన్‌ని అడుగుతాడు. "నీ మెడ మీద గాయం అయినట్టుంది. నువ్వు ఫస్ట్ ఎయిడ్ చేసుకో" అని హీరోయిన్ అంటుంది. దానికి హీరో ఏది పట్టనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. "ఇవన్నీ నీతో జరుగుతూ ఉంటాయా?"
ఎందుకు పట్టనట్టు వెళ్ళిపోతున్నావు అని హీరోయిన్ అంటుంది. హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోతుంది. తను ఇంటికి వెళ్ళాక తను బ్యాగ్ ప్యాక్ చేసుకుంటూ అంటుంది, అమ్మ నువ్వు చెప్పావు కదా క్లయింట్సే ఇంపార్టెంట్ అని చెప్పేసి, ఇప్పటి నుంచి నాకు క్లయింట్స్ మాత్రమే ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ బ్యాగ్ సర్దుకుని తను ఒక ప్లేస్ కి వెళ్తుంది. అది ఫ్లవర్ మాస్టర్ యొక్క ష్రైన్. ఇతనే ఫ్లవర్ మాస్టర్. హీరోయిన్ ని లోపలికి రమ్మంటారు ఫ్లవర్ మాస్టర్. హీరోయిన్ లోపలికి రాగానే హీరోయిన్ ఫ్లవర్ మాస్టర్ తో అంటుంది, మీరు చాలా గొప్పవారు, మా అమ్మ మీ గురించి చాలా గొప్పగా చెప్పేది. మీరు డ్రాగన్ కింగ్ ని పూజిస్తారంట కదా, మీరు చాలా మంచి అమ్యులెట్స్ తయారు చేస్తారంట కదా, నా కోసం కూడా తయారు చేస్తారా ప్లీజ్ అని అంటుంది. మీ అమ్మ దగ్గర కత్తుంది, పైగా మీ మదర్ జనరల్ డాంగ్చన్ కూడా కదా, తనకు తెలియకుండా నీకు హెల్ప్ చేశానని తను నా పైన వస్తే నేను ఒక వ్యక్తిని కాపాడాలనుకుంటున్నాను, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. హీరోయిన్ అతని ముందు కొన్ని డబ్బులు ఇచ్చి అతనికి చెప్తుంది. దాంతో ఫ్లవర్ మాస్టర్ కూడా ఒప్పుకుంటారు. ఫ్లవర్ మాస్టర్ కొన్ని ఆమ్లెట్స్ ని గీస్తాడు. చూడండి ఆ కార్నర్ ఎందుకో సరిగ్గా రాలేదనుకుంటా అని చెప్పేసి చాలా ఆమ్లెట్స్ ని గీపిచ్చి వాటిని అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి వద్దని చెప్పి అక్కడికి 5 ఆమ్లెట్స్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. మొత్తానికి నిన్ను ఎలాగైనా కాపాడతాను అని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్ లో ఒక అంబులెన్స్ వస్తుంది. బ్యోమ్ని అంబులెన్స్ లో ఎక్కిస్తూ ఉంటారు. జీహో బ్యోమ్ ని చూస్తాడు. అప్పుడు బ్యోమ్ అంటాడు, చెప్పాను కదా దెయ్యం ఉంది, వాటర్ దెయ్యం అని చెప్పేసి భయపడుతూ ఉంటాడు. హీరోయిన్ ఈసారి కూడా లేట్ గా వస్తుంది. తను క్లాస్ రూమ్ లో వెళ్ళగానే తనకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. తనకి ముందు ఏదీ కనిపించదు. హీరోయిన్ పడిపోతుండగా జీహో పట్టుకుంటాడు. అప్పుడు హీరోయిన్ జీహోతో అంటుంది, నాకు నిద్ర లేదు రాత్రంతా, పడుకోవాలి అని చెప్తే హీరోయిన్ ని కాలేజ్ లో ఉన్న రెస్ట్ ఏరియాకి తీసుకెళ్తాడు జీహో. తను అక్కడ పడుకుంటుంది. కాలేజ్ లో ఉన్న అందరు అమ్మాయిలు హీరోకి లెటర్స్ రాస్తూ ఉంటారు. ఇంకా ఆ లెటర్స్ ని తట్టుకోలేక హీరో వాటిని చింపేసి డస్ట్ బిన్ లో వేసేస్తాడు. మరోవైపు హీరోయిన్ తను చిన్నగా ఉన్నప్పుడు తన మెట్ల మీద కూర్చుని ఏడుస్తున్న కళ తనకి వస్తుంది. దానివల్ల తను లేస్తుంది. తన పక్కనే జీహో రాసిన లెటర్ చూస్తుంది. తను ఇంటికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి లెటర్ పెడతాడనమాట. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ వాళ్ళ ఆంటీతో అంటుంది, నేను ఎవరినో చెప్పేసి ఈ ఆమ్లెట్స్ ఇచ్చేసి నా రొమాన్స్ ని స్టార్ట్ చేస్తాను అని చెప్పి అంటుంది. అయినా మీ అమ్మకి చెప్పకుండా ఇదంతా చేయడం కరెక్టే అంటావా అని అంటే, ఎందుకు ఎప్పుడు ఆమె రైట్ అవ్వాలి, ఒక్కొక్కసారి నేను కూడా రైట్ అవ్వచ్చు కదా. అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ గ్రాండ్ మదర్ వస్తుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, మీరు ఒక్కరే వచ్చారు, ఆ, మీ మనవడు రాలేదా, అతను ఉంటేనే ఈ అంబులెన్స్ ని ఇవ్వగలుగుతాను, తనకి బాగా అర్థమయ్యేలా చెప్పగలుగుతాను అని అంటుంది. దాంతో వాళ్ళ నానమ్మ హీరోకి ఫోన్ చేస్తుంది. హీరో అక్కడికి వస్తాడు. హీరోని చూడగానే హీరోయిన్ అనుకుంటుంది, పొద్దున కూడా అందంగానే ఉంటాడు, మధ్యాహ్నం కూడా అందంగానే ఉంటాడు, సాయంత్రం కూడా అందంగానే ఉంటాడు ఈ మనిషి. హీరో ఈసారి కూడా ఉల్టాగానే కనిపిస్తాడు హీరోయిన్ కి. ఈసారి అతను మొత్తం తడిచిపోయి నీళ్లు కారుతూ వస్తాడు. అప్పుడే మనకి జీహోని చూపిస్తారు. జీహో మధ్యాహ్నం అమెరికానోకి క్యాఫేకి అని చెప్పేసి హీరోయిన్ ని తీసుకెళ్దామని అనుకుంటాడు. కానీ హీరోయిన్ కళ్ళలోనే ఏడవడం చూసి తన కోసం ఒక లెటర్ రాసి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా చూపిస్తారు. మరోవైపు హీరోయిన్ ష్రైన్ ని చూపిస్తారు. హీరోయిన్ అనుకుంటుంది, నేను అనుకున్నట్లయితే ఇతనికి ఒక్క రోజు మాత్రమే ఉంది, నీ దురదృష్టాన్ని పోగొట్టుకోవాలంటే ఈ ఆమ్యులెట్స్ ని తీసుకో అని ఇస్తుంది. ఇవి ఎంత అవుతుంది, ఒక 10 మిలియనా, 20 మిలియనా, లేదా 100 మిలియనా, నేను ఇంకా మీకు సరిగ్గా అనిపించకపోతే మీరు ఏదో రైట్ కూడా చేస్తారంట కదా, ఇవన్నీ చేసి బాగానే చార్జ్ చేస్తారు మీరు, మీలాంటి వాళ్ళని ఎంతమంది చూడలేదు, మీకు కేవలం కావాల్సింది డబ్బు మాత్రమే, అంతకు మించి ఏది కాదు. నేను మీకు అలా అనిపిస్తానా, ఏం మాట్లాడుతున్నారు జాగ్రత్తగా మాట్లాడండి, ఎటువంటి ఆర్డినరీ పర్సన్ అయినా మాలాంటి వాళ్ళతో ఉండాలనుకోరు. అది ఒకవేళ ఉండాలనుకున్నా వాళ్ళు పిచ్చోళ్ళు అయి ఉండాలి, లేదా మీలాగా దొంగ వాళ్ళైనా అయి ఉండాలి. మీరు ఇదంతా చేస్తే మీకు ఎటువంటి లాస్ ఉండదు. కానీ ఒకవేళ నేను మిమ్మల్ని నమ్మితే నా డబ్బులు పోతాయి, పైగా నేను అన్‌హ్యాపీగా ఉంటాను. అదే మిమ్మల్ని నమ్మకపోతే నేను కేవలం అన్‌హ్యాపీగానే ఉంటాను అని చెప్పి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళ నాన్నమ్మతో పాటు. హీరోయిన్ తన షెడ్యూల్ ని చూస్తూ
పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ క్లాస్ రూమ్‌లో జీహో ఇంకా హీరోయిన్ కూర్చొని ఉంటారు. హీరోయిన్ ఏవేవైతే దగ్గరలో మునిగిపోయే ప్లేసెస్ ఉన్నాయో వాటిని చూస్తూ ఉంటుంది. ఇంక తను అనుకుంటుంది, ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడని అడగను అని అంటే జీహో అంటాడు, ఒక ఒక అమ్యులెట్ వ్యోమ్‌కి కూడా ఉంచు. అతను చాలా భయపడుతూ ఉన్నాడు అని అంటే హీరోయిన్ అంటుంది, లేదు నేను ఉంచను అతని కోసం అని అంటే జీహో అంటాడు, ఎందుకుంచావు అని అంటే హీరోయిన్ అంటుంది, ఎందుకంటే వ్యోమ్ అంత అందంగా ఉండడు కాబట్టి హీరో కన్నా అని అని హీరోయిన్ అంటుంది. కారిడోర్ లో హీరోయిన్ నడుచుకుంటూ వస్తుండగా హీరో కూడా అటువైపుగా నడుచుకుంటూ వస్తాడు. అది చూసిన హీరోయిన్ నోటీస్ వైపు తిరుగుతుంది. తను గోడ వైపు చూస్తుంది. దాని మీద ఒకళ్ళ చేతి ముద్రలు ఉంటాయి. అది మెన్స్ వాష్రూమ్ లో వెళ్తున్నట్టుగా చూస్తుంది. అప్పుడు హీరోయిన్‌కి 'జీహో' ఇంకా 'బ్యోమ్' అన్న మాటలు గుర్తుకొస్తాయి. బయట క్లీనింగ్ చేస్తున్నామని బోర్డ్ పెట్టేసి తను లోపలికి వెళ్తుంది. తను ఆ బాత్రూమ్‌లో ఉన్న కార్నర్ వాష్‌రూమ్‌ని యూజ్ చేసుకుంటుంది. అప్పుడు సీలింగ్ నుంచి దెయ్యం అనేది బయటకొస్తుంది. హీరోయిన్ దెయ్యంతో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు భయపెట్టాలనుకుంటున్నావు. ఆ తర్వాత నువ్వు వాళ్ళని చంపేద్దామని అనుకుంటావు వాళ్ళని. కాబట్టి ఇదంతా చెడు ఆత్మలు చేస్తాయి. నువ్వు అలా అవ్వకూడదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా! నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటుంది. నువ్వు వాళ్ళని ఎప్పటికీ భయపెట్టకూడదు. అర్థమవుతుందా? ప్రామిస్ అని దెయ్యంతో ప్రామిస్ చేపించుకుంటుంది. అప్పుడే అక్కడికి కొంతమంది అబ్బాయిలు వస్తారు. అదే వాష్‌రూమ్‌లోకి హీరో కూడా వస్తాడు. హీరోయిన్ డోర్ దగ్గరుండి చూస్తూ ఉంటుంది. ఆ దెయ్యం హీరో పైన అటాక్ చేద్దామని వెళ్తూ ఉంటుంది. హీరో పైన ఆ దెయ్యం అటాక్ చేస్తుంది. దానివల్ల హీరో కళ్ళు ఎర్రగా అయిపోతాయి. అతను మునిగిపోతున్నట్టుగా అతనికి అనిపిస్తుంది. మరి హీరోని హీరోయిన్ కాపాడుతుందా? నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.